హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇయాల్టి వీడియోలో స్పిరిట్ మూవీ గురించి ఏమేమి అప్డేట్లు వచ్చినాయో మాట్లాడుకుందాం. ఇక దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జరంత సపోర్ట్ ఇచ్చారు అనుకోండి, మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. సో ఫస్ట్లీ మన స్పిరిట్ మూవీ అయితే 300 crores బడ్జెట్ తోనైతే తీస్తున్నారంట. ఫస్ట్ డేనే ఎస్టిమేషన్ వచ్చేసి 150 crores అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఇప్పటికే మన స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ కూడా 60% కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ స్క్రిప్ట్ రైటింగ్ కూడా సందీప్ రెడ్డి వంగ డేకి ఓన్లీ 1 hour మాత్రమే రాస్తారంట. ఈ రీజన్ వల్లనే స్టోరీ రైటింగ్ అనేది జరంత లేట్ అవుతుందంట. కానీ ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే షూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంట. మన సందీప్ రెడ్డి వంగ గారు రీసెంట్ గా అయిన ఒక ఇంటర్వ్యూలా ఈ సినిమా స్టోరీ లైన్ అయితే చెప్పిండు అనమాట. స్టోరీ లైన్ ఏంటంటే, మన ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని తెలిసిందేనాయే. గినగా డ్యూటీలో ఉన్నప్పుడే ఆయన క్లోజ్ పర్సన్ మ్యాటర్ లో ఒక తప్పు అయితే జరుగుతుందంట. అండ్ అక్కడ నుంచి మన ప్రభాస్ అన్న ఎట్లా డీల్ చేస్తాడు అనేది ఈ స్టోరీ అంట. అండ్ ఈ సినిమా స్పెషాలిటీ వచ్చేసి మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ పవరేనంట. ఈ పోలీస్ ఆఫీసర్ రోల్ లో మన ప్రభాస్ అన్నని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికంటే ఎక్కువనే ఉంటదంట. ఇప్పటికే మన ప్రభాస్ అన్న మనకి ప్రామిస్ చేసినట్టు ఇయర్ కి 2 సినిమాలు రిలీజ్ చేయనికే రెడీగా ఉన్నాడు. ఈ ఇయర్ లో మనకి కల్కి అండ్ రాజాసాబ్ వస్తే, నెక్స్ట్ ఇయర్ లో స్పిరిట్ అండ్ సాలార్ 2 వస్తుంది. అండ్ ఈ సినిమా హీరోయిన్ ముచ్చట్లనైతే తృప్తి దిమ్రి అని రూమర్స్ వస్తున్నాయి. కానీ బాహుబలి కపుల్స్ నే మళ్ళీ రిపీట్ చేద్దామని మన సందీప్ రెడ్డి వంగ గారు అనుకుంటున్నారంట. అండ్ స్పిరిట్ మూవీ స్టోరీ కూడా అనుష్క గారికి చెప్పేసిరంట. ఆమె యాక్సెప్ట్ కూడా చేసేసిందంట. ఈ సినిమాలోనే మన అనుష్క గారు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపిస్తే వేరే లెవెల్ ఉంటది అసలు. అండ్ ఆబ్వియస్లీ ఇది అందరికీ తెలిసే ఉంటది, స్పిరిట్ మూవీలో ఏ చిన్న రోల్ ఉన్నా కూడా చేస్తానని చెప్పి మన రణబీర్ గారు సందీప్ రెడ్డి వంగ గారిని అడిగినారంట. మన ప్రభాస్ అన్న సినిమాలన్నిటి మీద ఒక లుక్ వేసుకుంటే మాత్రం కల్కి మూవీ షూటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. అండ్ కల్కి మూవీ ఎలాగో రిలీజ్ కి కూడా రెడీ అయిపోయింది. ఇక రాజాసాబ్ మూవీ అయితే 60% ఆఫ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. అండ్ గా సినిమా వచ్చేసి దివాళీకి వస్తుందేమో అని టాక్ ఉంది. ఇక నెక్స్ట్ ఇయర్ లో శౌర్యంగ పర్వం అయితే ఏప్రిల్ లో వస్తుంది. అండ్ స్పిరిట్ వచ్చేసి ఏప్రిల్ తర్వాతనే, అంటే మన సలార్ 2 వచ్చిన తర్వాతనే వస్తుంది అంటున్నారు. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయుర్రి. అట్లనే పక్కనున్న గంటను కొట్టేస్తే గుడిలో గంట కొట్టినంత పుణ్యమో. మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా మీకు. అండ్ మీ ఒక్క సబ్స్క్రైబ్ తో నేనైతే మస్తు ఖుషి అవుతా.